ప్రియులారా, కొన్ని రోజుల క్రితం క్వాలిటీస్ ఆఫ్ ఏ ప్రాఫిట్ అనే వీడియోలో ప్రవక్తలు అనేవాళ్ళు యొక్క గుణలక్షణాల గురించి చెప్తూ జరగబో విషయాలను దేవుని సన్నిధిలో కనిపెట్టి మనకి తెలియచేసి మనల్ని హెచ్చరిస్తారు. దుఃఖంలో నిరీక్షణ లేకుండా వారిని ఆదరిస్తారు, తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళని హెచ్చరిస్తారు, మేల్కొల్పుతారు అని చెప్తూ మూడో కంటికి తెలియకుండా మనం చేసే ఎవరికి తెలియవనుకుని చేసినవి సైతం బట్టబయలు చేసేటువంటి కెపాసిటీ వాళ్ళు ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుంటూ అది మనం నాతాను ప్రవక్తలో ఉండటం మనం గమనించాం కదా. కేవలం నాతాను మాత్రమే కాదు, ఎలీషా ప్రవక్తలో కూడా అది ఉంటుంది. నైమాను విషయంలో గెహాజీ చేసిన దాన్ని అతను ఆ రకంగానే తెలుసుకున్నాడు. అలాగే ఏలియా ప్రవక్తలో కూడా ఉంటుంది. ఏంటంటే నాబోత్ అనే వ్యక్తిని హత్య చేసినప్పుడు జరిగిన దాని విషయంలో అది మనం చూస్తాం. అలాగే సమూయేలు ప్రవక్తలో కూడా ఉంటుంది. సౌలు అమ్మోరీల విషయంలో చేసిన దాని విషయంలో ఎలాగా ప్రవక్తల అందరిలో కూడా ఇది ఉంటుంది. ఏంటంటే మూడో కంటికి ఇది తెలియదు అనుకున్న వాళ్ళకి ఇది ఎవరికి తెలియదు నాకు తప్ప అనుకున్నాయి వాళ్ళు సడన్గా చెప్పటం అనేది, వాళ్ళ గుట్టు అనేది వాళ్ళు బట్టబయలు చేయడం అనేది చాలామంది ప్రవక్తల్లో మనం చూస్తామన్నమాట. కనుక ఆ గుణం కూడా ఎవరిలో అన్నా ఉంటే దేవుడు మిమ్మల్ని ప్రవక్తగా పిలిచేయడానికి జ్ఞాపకం ఉంచుకొని మీరు దానికి తగిన ఫలాలు మీరు ఫలించాలని చెప్పి, అది అలాంటివి మీకు తెలిస్తే వెళ్ళి వాళ్ళతో చెప్పి వాళ్ళని హెచ్చరించి సరిదిద్ది వాళ్ళ మారు మనసులో నడిపించి దేవుని రాకడ కొరకు మీరు సిద్ధపడుతూ వాళ్ళని కూడా సిద్ధపరచాలని ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.